రైతుల ఎఫ్టీఓలకు ఎంకరేజ్ చేసుకుంటా రైతులకు సంబంధించిన రైతు సంఘాలను ఎఫ్టీఓలుగా మార్చాల్సిన బాధ్యత ప్రభుత్వాలే ఉంటుంది. ఇవాళ అనేక నష్టపోతున్న రైతులు ఫర్టిలైజర్ల షాపులతోటి బాగా నష్టపోతున్నారు. విచ్చలవిడి మందుల రసాయనాలతోటి నష్టపోతున్నారు. కాబట్టి అడగోలుగా ఈ ఫర్టిలైజర్ షాపులు రైతులను ముంచుకుంటా అడగోలు రేట్లు తీసుకుంటున్నారు. ఇప్పుడైతే ఏ విధంగా రైతు సొసైటీలకు సప్లై చేస్తున్నారో అదేవిధంగా ఆగ్రోస్ ఎఫ్టీఓలకు సప్లై చేస్తే తక్కువ ధరలకు వస్తున్నాయి. దీన్ని ఇదే కంటిన్యూగా చేసుకుంటూ ఎఫ్టీఓ రైతులను ఒక సంఘాలుగా ఏర్పాటు చేసి ఎఫ్టీఓలు చేయించే బాధ్యత కేంద్ర ప్రభుత్వాలు ఉంటుంది. దీన్ని ఎఫ్టీఓలు చేస్తే రైతులకు కూడా ఎంతో లాభసాటి ఉంటుంది. ఒక యూరియా బస్తా ఎఫ్టీఓలో 265కే వస్తుంది. బయట ఫర్టిలైజర్లు అయితే 300, 330 బ్లాక్ల అమ్ముతున్నారు. అయినా దీన్ని నిఘా వ్యవస్థ పట్టించుకోకుండా రైతులపై భారం పడుతున్నారు. రైతులపై భారాన్ని తగ్గించే బాధ్యత వ్యవసాయ శాఖ అధికారులు ఉంటుంది. ఇవాళ వ్యవసాయ శాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్టుగా ఉండి అడగోలుగా అమ్ముతున్న ఫర్టిలైజర్ షాపులపై నిఘా కరువైపోయి విచ్చలవిడిగా అమ్ముతున్న ఫర్టిలైజర్ షాపుల లైసెన్సులు రద్దు చేయాలని చెప్పేసి రైతుల పక్షాన తెలియస్తాం. వ్యవస్థను పెంచాలంటున్న రైతు ఐక్య వేదిక ఇష్టానుసారంగా ఎవరికి తోచిన ధరల్లో వాళ్ళు అమ్ముతున్నారని చెప్పేసి అంటున్నారు. ఇవాళ యూరియా కానీ మిగతా ఫర్టిలైజర్స్ కానీ ఇష్టానుసారంగా వ్యవసాయ శాఖ అధికారులు అయితే పట్టించుకోలేదని చెప్పేసి అంటున్నారు. ఇవాళ 265కు అమ్మాల్సిన ఫర్టిలైజర్ని 300, 330 రూపాయలకు అమ్మినా కూడా అసలు పట్టించుకునే నాదుడే లేదని చెప్పేసి అంటున్నారు రైతులు. ఇప్పటికైనా ఒక రైతులకు ఆదుకోవడానికి ఎఫ్టీఓలైన సంఘాలైన 280 ఇచ్చే ధరలనే ఎఫ్టీఓల ద్వారానే అమ్మాలి. ప్రైవేటు ఫర్టిలైజర్లు అయితే ఇష్టానుసారంగా రైతులను దోచుకుంటారు. దీన్ని నిఘా వ్యవస్థను పెంచి రైతులకు నష్టం జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత వ్యవసాయ శాఖ అధికారులదే అంటున్నారు రైతులు.